రాధా. రాధా. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం. ఇప్పుడు పొద్దున్న మేము 4:40 బండి, ఇది 4:50కి తాండూరులో బయలుదేరినాము. అది ఇక్కడ వచ్చే వరకు బాగానే ఉన్నాం కదా సార్. అదే అది టిప్పర్ వాళ్ళదే, ఆయన రాంగ్ రూట్ లో వచ్చేసి కొట్టిండు. బస్సు స్పీడ్ లో లేదు సార్. డ్రైవర్ కూడా అటువంటి వాడు కాదు. కాకపోతే మీరు అది చెక్ చేసుకుంటే కూడా చేసుకోండి. బస్సు మాత్రం స్పీడ్ లేదు. ప్లస్ మేము మా రూట్ ఏదిందో అదే విధంగా ఎడమ వైపే వెళ్తున్నాం. ఆ టిప్పర్ ఆయననే వచ్చి కొట్టేసాడు. 65 అనుకుంటా సార్. 65-68 మధ్యలో ఉన్నారు. 6:47 మధ్యలో, 6:47 మధ్యలో ఉంది సార్. అంటే నాకు అది చూసుకోవాలంటే ఇంకా టైం ఎట్లా తెలుస్తా సార్. అది ఆ గాబరాలోనే నేను అసలు ఏం టైం అవన్నీ ఏం అంతగా చూసుకోలేదు సార్. ఏకదమ్ జరిగింది సార్. అది కనీసం ఇట్లా అట్లా అని కూడా కాకుండా ఏకదమ్ వచ్చి కొట్టేసిండు ఆయన. నేను పేషెంట్ లాగా నేనే ఉన్నా. చనిపోయింది అంతగా తెలియదు సార్ నాకు. నన్ను తప్పించుకోవడం ఏం లేదు. నేను కండక్టర్ సీట్ లో కూర్చున్నా కదా సార్. ఆ టిప్పర్ వచ్చి ఆయన పాపం డ్రైవర్ ఇట్లా ఎడమ వైపునే ఇట్లా కిందికి అన్నాడు. అదే ఆ టిప్పర్ వచ్చి డ్రైవర్ సైడే పోయింది. అది అట్లా ఏకదమ్ ఆగిపోయేసరికి నేను కిందికి దిగే ప్రయత్నంలో వేరే వాళ్ళు ఇట్లా లాగిండ్రు, నన్ను ఆ కిందికి లాగిండ్రు. నాకైతే కొంచెం ఇక్కడ ఇదొకటి ఫ్రాక్చర్ అయింది అన్నారు డాక్టర్ వాళ్ళు. సిటీ స్కాన్ అవి తీసిండ్రు. ఇక్కడైతే బాగా తగిలింది సార్. అది చూపిస్తా అన్నారు. అదే కుట్లు వేస్తాను. नंदिनी, मेरे को नहीं बता भैया। किधर जा रहे थे आपने? मेहदीपट्टनम। आप अकेले जा रहे थे? अकेले जा रहे थे कॉलेज को। आपके साथ कितना लोग थे? सिचुएशन कैसे थे? मैं अकेले जाता, उसमें स्टूडेंट्स है, फैमिली से, छोटे छोटे बच्चे था। बस तो फुल है। सारे लोग इसमें मर गए, आप बचा हुए? कैसे बचा आपने? आपको कौन बाहर निकाला? मैंने बेहोश होके गिर गई, मेरे को नहीं बता। ఇన్ఫాక్ట్ ఏం గుర్తులేదు నా కళ్ళు మూసుకున్నాను. శ్రీ సాయి నా పేరు. నేను తాండూరు నుంచి చేవెళ్ళకి వస్తున్నాను. చేవెళ్ళలో నేను జాబ్ చేస్తాను. సో ఇటు వస్తుంటే రెండు గుద్దుకున్నాయి. నాకు కనిపించలేదు, నేను చూడలేదు. అమ్మా నాకు 3 పిల్లలప్పా, నాకు 5 మంది పిల్లలప్పా. ఈ 3 ఆడపిల్లలు ఏడుండ్రప్ప, హైదరాబాద్ పోతుండ్రప్ప చదువుకునికే. ఈ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఈ కర్మ అయింది, ఎగ్జామ్స్ ఉన్నాయని రప్ప. నిన్న పోతామంటే తోలియనన్న పోతి నేనేమల్లా. నా పిల్లలు 3 పిల్లల పేర్లు ఏంటండి? నా పిల్లలు అయితే నేనేం చేస్తున్నా. తనుష ఎంత వయసు? రాసుకుంటారు. నాకు 5 మందిలే, ఒక కొడుకు, 4 బిడ్డలు, ఒక కొడుకు. నా పిల్లలు ఆడ దొరుకుతారమ్మా.
ఫోన్ చేసి వస్తాను నడు. ఏడో